నమస్కారం. నా పేరు ప్రవీణ్ అండి. నేను 14 సంవత్సరాలుగా ఎన్‌జీఓ డెవలప్‌మెంట్ మీద వర్క్ చేస్తున్నాను. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి ఎన్‌జీఓ ఫార్మ్ చేయడానికి ఏం చేయాలి? చట్టం ఏం చెప్తుంది? ట్రస్ట్ గానీ, సొసైటీ గానీ, సెక్షన్ 8 కంపెనీ గానీ వీటికి సంబంధించి మనం మాట్లాడుకోవచ్చు. సో, మన భారత రాజ్యాంగం ప్రకారం మనకి చట్టం ఇచ్చిన వెసులుబాటుల్లో ఎన్‌జీఓ ఫామ్ చేసుకోవాలంటే 3 విధాలుగా ఫామ్ చేసుకోవచ్చండి. ఒకటి ట్రస్ట్ ఫామ్ చేసుకోవచ్చు ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ 1882 ద్వారా. 2 సొసైటీ ఫామ్ చేసుకోవచ్చు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. అది మన ఏపీ తెలంగాణలో 2001 అమెండ్మెంట్తో నడుస్తుంది. మూడోది వచ్చేసి సెక్షన్ 8 కంపెనీస్ యాక్ట్ 2013 నుంచి మనం ఒక ఎన్‌జీఓని అయితే ఫామ్ చేసుకోవచ్చు. ఎవరు ట్రస్ట్ ఫామ్ చేసుకోవాలి, ఎవరు సొసైటీ ఫామ్ చేసుకోవాలి, ఎవరు సెక్షన్ 8 కంపెనీ ఫామ్ చేసుకోవాలి, దాని మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో చారిటబుల్ ట్రస్ట్ స్మాల్ గవర్నింగ్ బాడీ ఎవరైతే ఉంటారో, స్మాల్ అనగానే ఒకరు, ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తుల మధ్యన జరిగేటటువంటి గవర్నింగ్ బాడీ అన్నమాట. సో వాళ్ళు ట్రస్ట్ ఫామ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ట్రస్ట్ మన డిస్టిక్ లెవెల్లో మనం రిజిస్టర్ చేసుకుంటాము. దానికి రెగ్యులేటరీ చాలా లెస్ ఉంటుంది అనమాట. సో రెగ్యులేటరీ అంటే కంట్రోల్ బయట నుంచి, అంటే గవర్నమెంట్ నుంచి కంట్రోల్ అనేది తక్కువ ఉంటుంది. అంటే టైం టు టైం సబ్మిట్ చేయాలి, ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలి, ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అలాంటివి ట్రస్ట్కి కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే. తర్వాత సొసైటీ వచ్చేసి మినిమం 7 మెంబర్స్ అయితే బాడీ ఫామ్ చేసుకోవాలి. చట్టం ఏం చెప్తుందంటే ఒకరికొకరు రిలేటివ్ అయ్యి ఉండకూడదని చెప్తుంది. బట్ ఫామ్ చేసుకుంటున్నప్పుడు కుటుంబ సభ్యులతో కూడా ఫామ్ చేసుకుంటారు. ఓకే. తర్వాత మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది దానికి. సో ఈ సొసైటీ మొత్తం కూడా ఆ కమిటీ నిర్ణయాలను బట్టే వెళ్తుంది. ఓకే. ఇంకా డెప్త్గా చెప్పాలి అని అంటే సొసైటీ జనరల్ బాడీ మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటున్నప్పుడు అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది కదా, దానికి 3/4 క్వారం అవసరం ఉంటుందన్నమాట. అంటే 7గురిలో 4 కన్నా ఎక్కువ సభ్యులు ఎస్ అని చెప్పాలి ఏదన్నా రెజల్యూషన్ పాస్ చేయాలి అని అంటే. ఓకే. సో సొసైటీకి ఇలాంటి బలమైన గవర్నింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట. అంటే ఎవల్యూషన్ చేస్తున్నప్పుడు బలమైన స్ట్రక్చర్ ఏది అని ఎవరైనా ఎవాల్యూట్ చేస్తే బయట వ్యక్తులు, ట్రస్ట్ కన్నా సొసైటీకి ఒక పాయింట్ ఎక్కువ వేసే అవకాశాలు ఉంటాయి. మోర్ స్ట్రక్చర్డ్ అనమాట. ట్రస్ట్ కన్నా కొంచెం ఎక్కువ స్ట్రక్చర్డ్గా ఉంటుంది సొసైటీ అన్నది. సొసైటీలో గవర్నింగ్ బాడీని ఎప్పటికప్పుడు మార్చుకునే అవకాశం, వెసులుబాటు అయితే ఉంటుంది. 7 మెంబర్స్ ఉంటారు. అందులో ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వీళ్ళు ఉంటారు కదా. సో జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని మనం ఏ టైంలో అయినా సెక్రటరీ, ప్రెసిడెంట్ని, ట్రెజరర్ని షఫిల్ చేసుకోవచ్చు, పొజిషన్స్ మార్చుకోవచ్చు, వీళ్ళని తీయడము, కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. వేరే ట్రస్ట్లో అయితే ఇది కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ట్రస్ట్ ఈజ్ ఎ వన్ టైం ఎంటైటీ. ఒక్కసారి మాత్రమే మనం అది రిజిస్టర్ చేసుకుంటాము, ఒక్కసారి మాత్రమే రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్తుంది. దాని తర్వాత మనం ఏ అమెండ్మెంట్స్ మళ్ళీ చేసుకోవాలన్నా ఫ్రెష్గా మొత్తం డాక్యుమెంట్ అంతా కూడా మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సెక్షన్ 8 కంపెనీ వచ్చేసి ఇది కంప్లీట్గా ఎంసీఏలో చేస్తారు. ఆర్ఓసి పరిధిలో ఉంటుంది అనమాట. ఆర్ఓసి అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. మినిమం 2 కన్నా ఎక్కువ డైరెక్టర్స్ ఉండాలి. అయితే సొసైటీకి, ట్రస్ట్కి, సెక్షన్ 8 కంపెనీకి ఉండే వెసులుబాట్లు అన్నీ కూడా, అంటే 12 కానీ 80 కానీ ఎఫ్సిఆర్ఐ దీనికి కూడా సేమ్ అలాగే అన్ని బెనిఫిట్స్ వర్తిస్తాయి. కాకపోతే లీగల్ కాంప్లైన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎక్కువ అని చెప్పడం కానీ స్ట్రిక్ట్గా ఉంటుంది. ఒక కంపెనీ ఆర్ఓసికి సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మనకి ఒక టైం లైన్ ఇస్తారు. ఈ టైంలో కల్లా సబ్మిట్ చేయండి అని చెప్పేసి అని. ఆ టైం కల్లా మనకి సబ్మిట్ చేయకపోతే చాలా హై లెవెల్లో మనకి ఫైన్స్ గట్ట పడుతూ ఉంటాయి. సో దీనికి కొంచెం స్ట్రింజెంట్గా స్ట్రక్చర్డ్గా ఉంటుంది అనమాట. సో సెక్షన్ 8 కంపెనీ పెద్ద ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నప్పుడు కానీ,
కార్పొరేట్ పార్ట్నర్షిప్స్ కానీ ఇంటర్నేషనల్ ఫండింగ్ కానీ కొంచెం హై లెవెల్లో బాగా ఉపయోగపడుతుంది. కానీ నార్మల్గా మా ఒక ఎన్జిఓ సెటప్ చేసుకోవడానికి ఐదర్ ట్రస్ట్ కానీ ఐదర్ సొసైటీ కానీ చేస్తే సరిపోతుంది. అవి రెండు కామన్గా మన ఇండియాలో ఎన్జిఓ ఫామ్ చేయాలంటే ఆ రెండుతోనే ఫామ్ చేస్తాం. ఓకేనా? సో సొసైటీ వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణలో మీ సేవ ద్వారా మనం ఫైల్ చేసుకోవచ్చు. సో దానికి సొసైటీకి అయితే ఎంఓఎం అంటారు, మెమోరాండమ్ ఆఫ్ ఆర్టికల్స్ ఒకటి ఉంటుంది. తర్వాత ఎంఓఏ ఉంటుంది, ఏఓఏ అండ్ ఎంఓఏ ఉంటుంది. సో దీన్ని బైలో అని కూడా అనుకుంటాము మన భాషలో. సో అందులో సభ్యులు ఎవరైతే ఉంటారో 7 సభ్యులతోటి ఆ డాక్యుమెంట్ రెడీ చేస్తాము, ఒక సర్టిఫికేట్ కూడా రెడీ చేస్తాం అనమాట. సో దీన్ని మీ సేవకి ఇస్తే మీ సేవ వాళ్ళు దాన్ని స్కానింగ్ చేసుకుని అప్లై చేసేస్తారు. దీనికి సుమారుగా ఒక వారం నుంచి 10 రోజులు టైం పడుతుంది. మనకు అక్నాలజ్మెంట్ ఇచ్చిన తర్వాత 10 days తర్వాత మనకు మెసేజ్ వచ్చేస్తుంది. మెసేజ్ తీసుకెళ్ళి వెళ్తే మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇది సింపుల్గా సొసైటీ. ట్రస్ట్ వచ్చేసేటప్పటికి ట్రస్ట్ కంప్లీట్గా ఒక డీడ్ రిజిస్ట్రేషన్ ద్వారా వెళ్తుంది. ట్రస్ట్ డీడ్ అంటారు. అందుకని ఇది కంప్లీట్గా రిజిస్టర్ ఆఫీస్లోనే చేసుకోవాలి. మీ జ్యూరిడిక్షన్లో ఉన్న రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ రిజిస్టర్ ఆఫీస్కి ఎవరైతే ఎగ్జిక్యూటెంట్స్ అంటే సంస్థని ఫామ్ చేసేవాళ్ళు, అంటే మొదటి ట్రస్టీస్ అనొచ్చు, 2 కానీ 3 కానీ వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. డీడ్తో పాటు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. వాళ్ళతో పాటు 2 విట్నెస్ కూడా వెళ్ళాలి. సో ఆధార్ బయోమెట్రిక్ తీసుకుంటారు. ఆధార్ బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత స్క్రూటినీ చేసుకుని అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అని చెప్పినప్పుడు మీకు రిసిప్ట్ ఇచ్చేస్తారు. తర్వాత ఒక 3-4 days తర్వాత మనం ఆ రిసిప్ట్ తీసుకుని వెళ్ళి ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకుంటాం అనమాట. సో ఇన్డెప్త్లో ట్రస్ట్ అసలు ఎక్కడి నుంచి రిజిస్ట్రేషన్ మొదలుపెట్టి ఎక్కడికి ఎండ్ అవుతుంది అనేది వేరే వీడియోలో మీకు చెప్తారు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి అనుకుంటే కనుక. సో ఇది జనరల్గా సొసైటీ కానీ ట్రస్ట్ కానీ ఫార్మేషన్ సంబంధించిన విషయాలు. సో ఏ ఎంటైటీ మీరు ఫామ్ చేసినప్పటికీ, సొసైటీ కానీ ట్రస్ట్ కానీ సెక్షన్ 8 కానీ ఏది ఫామ్ చేసినప్పటికీ కూడా ఇమ్మీడియట్గా మనం దర్పణలో అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దర్పణ్ అంటే ఏంటంటే అదొక నేషనల్ రిపాజిటరీ అనమాట. సో మనం సొసైటీ ఫామ్ చేసుకుంటే ఎక్కడ చేస్తాము, ట్రస్ట్ ఎక్కడ చేస్తాము, మన డిస్టిక్ పరిధిలో మన లోకల్ గవర్నమెంట్లో మనం చేసుకుంటాం అనమాట. సో వీళ్ళకి డేటా అంటూ ఉందంటే ఆ డిస్టిక్ పరిధిలోనే డేటా ఉంటుంది. సో వీళ్ళకి స్టేట్ లెవెల్గా డేటా ఉండదు, అలాగే నేషనల్ లెవెల్లో డేటా ఉండదు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏ ఆర్గనైజేషన్స్ ఏ సబ్జెక్టుల మీద పనిచేస్తున్నాయో తెలుసుకోవాలి, అండ్ ఒక మానిటరింగ్ మెకానిజం కూడా తయారు చేయాల్సి ఉంటుంది అనమాట. సో అందుకని మన దేశం మొత్తంలో ఎన్ని ఎన్జిఓస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి, సో వీళ్ళకి ఏమేమి కేటగిరీస్లో పనిచేస్తున్నాయి, సో ఇలాంటి ఒక డేటా కోసం స్టార్ట్ అయ్యింది. సో తర్వాత దీన్ని ఖచ్చితంగా 12ATGకి మ్యాండేటరీ చేసేసారు, FCRకి మ్యాండేటరీ చేసేసారు. తర్వాత ఏ ఎన్జిఓ అయినా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా దర్పణలోనే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దర్పణ్ అన్నది మీ ఎవరైతే బాడీ ఉంటారో, గవర్నింగ్ బాడీ ఉంటారో వాళ్ళ ఆధారు, పాను, ఆ సొసైటీ యొక్క ట్రస్ట్ యొక్క పాన్ తోటి మొత్తం లింక్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది బ్యాక్గ్రౌండ్లో జరిగే సిస్టమ్ అనమాట. అది దీంతో పాటు 12ATG అన్నవి కామన్ డాక్యుమెంట్స్ మనకి. సొసైటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పాన్ కార్డు, దర్పణ్, 12ATG కామన్గా ఈ 5 ఉంటే కనుక మన ఇండియన్ కాంటెక్స్ట్లో లైక్ అన్ని చట్టం ప్రకారం అన్ని విధాల డెవలప్డ్ ఎన్జిఓ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే 3 సంవత్సరాల తర్వాత, అంటే మనం స్థాపించిన 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న రూల్స్ ప్రకారం 15 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తే కనుక మనం FCRAకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో FCRAకి ఉన్న మెయిన్ ఎలిజిబిలిటీ 3 సంవత్సరాలు ప్లస్ 15 lakhs టర్న్ ఓవర్. అయితే ఇంటిమేషన్ ఆఫ్ ఫారెన్ ఫండ్స్ అని కూడా ఇంకోటి ఉంటుంది. అదేంటంటే మనం ఫామ్ చేసిన తర్వాత ఎప్పుడైనా మనకి ఎవరైనా ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీ తోటి ఒక MOU జరిగి వాళ్ళు ఏమన్నా శాంక్షన్ ఆర్డర్ లేకపోతే గ్రాంట్ లెటర్ ఏమన్నా ఇస్తే కనుక మనం దాన్ని బేస్ చేసుకుని
ఇంటిమేషన్ ఆఫ్ ఫండ్స్ అన్న సెక్షన్లో మనం అప్లై చేసుకుంటాం. సో దానికి కూడా ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ పరిధిలోకి ఉంటుంది. దానికి కూడా పర్మిషన్ ఇస్తారు. సో ఈ పర్టికులర్ పర్మిషన్ ఓన్లీ ఆ గ్రాంట్కి మాత్రమే ఇస్తారు, ఆ అమౌంట్కి మాత్రమే ఇస్తారు, ఆ పీరియడ్కి మాత్రమే ఇస్తారు అనమాట. సో ఇది కాకపోతే 3 సంవత్సరాలు వెయిట్ చేయవలసిందే. తర్వాత ఫామ్ సిఎస్ఆర్ 1, కార్పొరేట్ కంపెనీస్ ఎన్జిఓస్కి వాళ్ళ గ్రాంట్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆ ఎన్జిఓ మళ్ళీ సిఎస్ఆర్లో రిజిస్టర్ చేసుకుని ఉండాలన్నమాట. అలా రిజిస్టర్ చేసుకుని ఉన్న ఎన్జిఓస్కి మాత్రమే సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇది క్లుప్తంగా చెప్పాలంటే సొసైటీ, ట్రస్ట్ అండ్ సెక్షన్ 8 కంపెనీ. మీరు దీన్ని బట్టి ఆలోచించుకొని నేను సొసైటీ ఫామ్ చేసుకోవాలా, ట్రస్ట్ ఫామ్ చేసుకోవచ్చా, సెక్షన్ 8 కంపెనీ చేసుకోవచ్చు అని డిసైడ్ అవ్వచ్చు. బట్ సెక్షన్ 8 కంపెనీ మేము ఎవరికి రికమెండ్ చేయము. మ్యాక్సిమం సొసైటీ రికమెండ్ చేస్తాము ఫస్ట్, ఎందుకంటే సొసైటీ చాలా బలమైన బాడీ, డెమోక్రటిక్ బాడీ అని కూడా అనవచ్చు. ట్రస్ట్ చాలా లిమిటెడ్ మెంబర్స్తో ఉంటుంది కాబట్టి డెసిషన్ మేకింగ్ వన్ సైడ్ అయిపోతుంది. సొసైటీకి మాత్రం అలా ఉంది. సొసైటీకి ఖచ్చితంగా క్వారము, మెంబర్స్ యాక్సెప్టెన్స్ ఇవన్నీ ఉండాలి. ఓకే, సో తర్వాత నా నెక్స్ట్ వీడియోలో సొసైటీ ఫార్మేషన్ స్టెప్ బై స్టెప్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అందులో ఏమేమి ఉండాలి, క్లాస్ గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ.